ఆర్పి గెస్ట్ గా రాబోతున్నారు. మరి వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చే కామెడీకి నవ్వడానికి రెడీగా ఉండండి. సో లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with Steve. ఆర్పీ ట్రావెల్స్ ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 ట్రావెల్స్. ఆ ట్రావెల్స్ కి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. అందులో జబర్దస్త్ నుంచి కూడా ముఖ్యంగా ఫేమ్ ఉన్న ఒక ముగ్గురు సెలబ్రిటీస్ విఐపీస్ వస్తూ ఉంటారు. మొన్న నాగబాబు గారు నా ట్రావెల్స్ దగ్గరకు వచ్చారు. ఆర్పీ ఎండలు బాగా మండిపోతా ఉన్నాయి, ప్రపంచంలో అత్యంత చలనైన ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పు, నాకు వెళ్ళాలని అన్నారు. మీ మనసులోకి మీరు ఎలా వెళ్తారు సార్ అన్న. ఆ తర్వాత రోజా గారు ఒకసారి నా ట్రావెల్స్ దగ్గరకు వచ్చారు. ఆర్పి ప్రపంచంలో నేను ఇంతవరకు చూడండి, ఏదైనా ప్లేస్ ఉంటే చెప్పు, నాకు వెళ్ళాలని ఉంది అనింది. దీనికి ఎంతెందుకు కంగారు పడతారు, మీ ఇంటి అనుకున్న కిచెన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి చాలు అన్న. నీకున్నారా మార్కులు ఉన్నారా నీకు? ఒక రోజు రష్మి గారు నా ట్రావెల్స్ దగ్గరకు వచ్చారు. ఏంటి రష్మి గారు యాంకరింగ్ పక్కన పెట్టేట్టు వచ్చినారన్న. ఆర్పి నాకు గ్రీన్ ల్యాండ్స్ అంటే చాలా ఇష్టం, నీకు ఎంతకైనా ఖర్చు పెడతాను, దయచేసి అక్కడ పంపిస్తాను. నేను మొత్తం ఏర్పాట్లు చేసి అమ్మాయిని గ్రీన్ ల్యాండ్స్ పంపించాను. తీరా అక్కడికి వెళ్తే నా మీద కేసు పెట్టింది. ఎందుకు కేసు పెట్టావంటే నువ్వేమో గ్రీన్ ల్యాండ్స్ పంపించావు, అక్కడ మాత్రం ల్యాండ్ అసలు గ్రీన్ గానే లేదని. 3 పంచాలు చెప్పినా కూడా ముగ్గురు కూడా ట్రావెల్స్ కి రాలేదు. ఏమన్నా కస్టమర్ల సాంగ్ తో వస్తారేమో చూస్తా. సార్ ఇప్పుడు నేను అర్జెంట్ ఏదో టూర్ వెళ్ళాలంటే నన్ను ఏ బండిలో పంపిస్తారు? గూడ్స్ బండిలో పంపిస్తా. అదే సార్ కొన్నేనికిలో పెరిగే దేంట్లో పంపిస్తారా? సార్ అది ఓకే, పక్కన పెట్టండి. అర్జెంట్ గా నేను హైదరాబాద్ నుండి కాశ్మీర్ కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది సార్? ఒక్క నిమిషం. సరే నేను చెప్పింది ఆన్సర్ చెప్పడానికి 1 నిమిషం పడుతుంది చెప్పిన. కాశ్మీర్ 1 నిమిషం పడుతుందని చెప్పానా? కుళ్ళు చోకులు నువ్వును 15 టికెట్లు అమ్మాలబ్బా ఈ రోజు ఆర్పీ ట్రావెల్స్ లో. ఆ బాబు గారు సరైన దొరికాడండి. మినిమం 15 టికెట్లు అంతా కావాలంటే చూసుకుని ఓవర్లాప్ లేకుండా. సార్ నమస్కారం సార్. మీకు విషయం చెప్పాలి సార్. చెప్పండి. చిన్నప్పుడు నేను ఎన్నో పనులు చేశాను సార్. హోటల్ మోసాను, ఎన్నో వాటర్ల పనులు చేశాను, ఈ మధ్య టచ్ అప్ కూడా చేశాను సార్. ఇంకా నైట్ అనగా పొగలనగా పడతానే ఉన్నాను సార్. అర్థమైందా సార్? మొత్తం 15 టికెట్లు సార్. నేను చెప్పాను ముందుగానే. చాలా సంతోషం దుర్గారావు గారు. 15 టికెట్లు. 15 టికెట్లు ఎందుకు సార్? నేను ఉన్నది ఒక్కనేగా. నువ్వు ఇప్పుడు చెప్పింది ఊరి పేర్లు కాదా? ఊరి పేర్లు కాదు సార్, నా బాధ గురించి చెప్పుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? హనుమాన్కి వెళ్ళాలనుకుంటున్నాను సార్. ఏదో పట్టుకోవడం ఏంది సార్? హనుమాన్కి వెళ్తున్నాను కదా, అక్కడ తేను ఉండిద్దో లేదని అందుకే తెచ్చుకుంటానికి వచ్చా. సరే నీకు ఎలాంటి వసతులు ఉండాలి అక్కడ? అక్కడ ప్రశాంతంగా ఉండాలి, చల్లగా ఉండాలి, హాయిగా, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు సార్. సరే ఇవన్నీ ఉండాలి కానీ నీ భార్య ఎక్కడ ఉంది? వెళ్ళాలండి, భార్య కావాలి సార్. వాడి విషయం పక్కన పెట్టండి సార్, వాడి విషయం పక్కన పెట్టండి. మీరు ఆస్ట్రేలియా తీసుకెళ్తారా? తీసుకెళ్తాను. హిమాలయాలు తీసుకెళ్తారా? తీసుకెళ్తాను. జింబాబ్వే తీసుకెళ్తారా? రాలిపోతాయి మొత్తం. మొన్నటికి మొన్న 10 మంది కుర్రాలని సూర్యుడి మీద పంపించాను తెలుసా? అందరూ మారిపోయి ఉంటారుగా, అందుకే రాత్రి పంపించానుగా. సూపర్ సూపర్ సార్. సార్ మాకు ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏం మాట్లాడుతున్నాడు వీడు? కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద సాక్రిఫికేషన్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద అప్లికేషన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి నాకు చెప్తున్నాడు. దీని ముందు ఒక పెట్ట కథ చెప్పాలి, వినండి. నువ్వు కెళ్ళారు బండ క్వశ్చన్ తెలుసా? టైటానిక్ షిప్ తెలుసు కదా? తెలుసు. అది కూడా ఆర్పీ ట్రావెల్స్ దే. అదేం సార్ పాపం ఐసును గుద్దుకొని అలా మునిగిపోయింది. ఏమయ్యా అది ఐసును గుద్దుకొని మునిగిపోలా, నేను వదిలిన ఐసును గుద్దుకొని మునిగిపోయింది. ఇప్పుడు నేను మా ఆవిడ అర్జెంట్ గా లండన్ వెళ్ళాలి సార్. మీ ఇద్దరు పాస్పోర్ట్ తీసుకురా, పక్కకి పంపించేస్తారు. సార్ నాకు పాస్పోర్ట్ లేదు సార్, మా ఆవిడకుంది. నాకుంది సార్. మీ ఇద్దరు తీసుకెళ్ళి వెళ్తాం సార్. అది ఇద్దరు పంపించి నేను పంపించేస్తాను. కొట్టే వెళ్తాం సార్. పంపించేది మా ఆవిడ అంత పంపించేదంటే ఇవన్నీ కాదు. మనిషికి 10,000 రూపాయలు పెట్టుకున్నారంటే డైరెక్ట్ గా నేను ప్రపంచంలో ఉండి ఒక 10 దేశాలను చూపిస్తాను. మీకు ఏమైనా ఇబ్బందా? 10,000 ప్రపంచం ఏంటి సార్? ఫ్లైట్ టికెట్ సరిపోతుంది కదా సార్. ఎవరికయ్యా ఫ్లైట్? నీలాంటి ఫ్లైట్. నేను డైరెక్ట్ థర్డ్ రోడ్డే ప్రపంచం మొత్తం బస్సులో తిప్పేస్తాను. 10,000? అవును, మేము నమ్మమండి. మీరు బస్సు ఎక్కండి, మా డ్రైవర్ తోలుకుంటే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వరా సార్? అక్కడ ఏమైనా ఇబ్బంది కలితే మీరే రావాలి సార్, డ్రైవింగ్ చేయాలి. ఆర్పీ ట్రావెల్స్. నేను వస్తా, ఎక్కండి.
డోర్ అద్దాలు తెచ్చుకోవట్లేదండి. తెరుచుకుంటే తెలిసిపోతుంది కదండి. ఏంటండి? అదే మరీ తెరుచుకునింది అనుకో అక్కడ గౌట్లు పడిపోయి బయట ఉండే మొత్తం అందాలు మొత్తం దెబ్బతింటాయని చెప్పకుండా. మేఘాలు వస్తున్నాయి సార్, మేఘాలు. మేఘాలు కదరా, బండికి పెట్రోల్ అయిపోతే కిరోసిన్ పోసా ఆ మొత్తం మీద పొగ ఉన్నాయి కదా, ఈ మేఘాల్లా కనపడుతుంది. సార్ సార్ నా డ్రైవింగ్ ఎలా ఉంది? డ్రైవింగ్ మాత్రం సూపర్ గా ఉంది సార్. మీరు డివైడర్ కాకుండా రోడ్డు మీద వెళ్తే ఇంకా బాగుంటుంది సార్. రోడ్డు ఏంటి చిన్నగా సన్నగా ఉందనుకుంటే ఏదో అనుకున్నా, ఇది డివైడర్ ఇదే. హాయ్ ట్రంప్, హౌ ఆర్ యు? మాటి మాటికి అరవడానికి ఎదురు వచ్చేది మున్సిపాలిటీ పంపు కాదు, ట్రంప్. ఏమే నేను ట్రంప్ చూశాను. నేను ట్రంప్ చూసావు. నా పిల్లలతో నువ్వే మాట్లాడతావు నువ్వు. బయటికి రండి. అలా చూడండి. ఏంటి సార్ ఇది? ఏంటది? పిరమిడ్. అది పిరమిడ్ ఏంటి సార్? పంజాగుట్ట శ్మశానంలో సమాధులా ఉంటాను. పిరమిడ్ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఏమయ్యా ఇలా ఉండాలి? మీరు వచ్చి చూస్తారు కదా, మోతం తీసేసినారు. ఇది పౌలు కొంత చూడండి. ఒక్క నిమిషం సార్. ఆ. ఏమే నేను పిరమిడ్ చూశాను. ఏమే నేను పిరమిడ్ చేశానే. సరే ఇటు రండి. ఊహించుకోండి గ్రీన్ మ్యాట్ లో ఏంటి సార్ ఇది? ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్ అది వీల్ టవర్ ఏంటి సార్? ఎయిర్టెల్ అని రాశారు దాని మీద. డబ్బులు ఖర్చు పెట్టుకొని బ్రాండ్ అంబాసిడర్ గా దాని మీద పెట్టుకున్నాడు. ప్రాబ్లం ఏంటి నీకు? చూస్తే సెల్ ఫవర్ లాగా ఉంది కదా అది. ఏమయ్యా ఫస్ట్ అది సెల్ టవరే, ఆ. దానికి సిగ్నల్ అందలేదని దాన్ని ఈఫిల్ టవర్ గా మార్చారు. ఒక్క నిమిషం సార్. ఏమే నేను ఈ టవర్ చూసేసానే. ఏమే నేను ఎడిటర్స్ చూసానే. వాషింగ్టన్. సార్ వాషింగ్టన్ సార్? వాషింగ్టన్ నా పేరు ఎలా వచ్చింది సార్? ఈ దేశంలో కుర్రాడు టన్ను బట్టలు ఒకే రోజు వాష్ చేశాడు, అందుకే వాషింగ్టన్ అని వచ్చింది. మామూలు విషయం కాదు నన్ను చేశారు. ఏమే నేను వాషింగ్టన్ చూశానే. ఏమే నేను వాషింగ్టన్ చూసానే. జర్మనీ. చుర్రలు ఉన్నాయి ఇక్కడ. అవును, జర్మనీలో ఫేమస్ ఎవరు? హిట్లర్. హిట్లర్ పుర్రే. మరి చిన్నప్పుడే సార్. ఇది చిన్నప్పుడు హిట్లర్ పుర్రే. ఏమే నేను ఇట్లా పుర్రెలు చూశానే. ఎక్కడికి వెళ్తున్నావురా? నేను అదే చెప్తాను. ఏడికి వెళ్తున్నాం అర్థం కాదు సార్ 10,000 రూపాయల్లో ఒకే చోట ఇన్ని ప్లేస్లు ఎలా కట్టారు సార్? అంటే నా డ్రైవింగ్ అలాంటిది ప్రకాష్. ఒక నిమిషంలో ఇంతమంది ఊర్లు చూపెట్టారండి సార్ నాకు. ప్రపంచాన్ని మొత్తం అలా చూపించాడు. ఈ వాన్ అని చెప్పాడా? అయినా నేను వదిలేసిన పాత పనులన్నిటికి కిరసన వేసుకుని ఊరంతా తిరుగుతా ఉంటాడు. 10,000 అడిగాడా? అడిగాడు. ట్రంప్ అన్నాడా? అన్నాడు. టైటానిక్ నాదేం చెప్పాడా? చెప్పాడు. పుర్రుల గురించి చెప్పాడా? చెప్పాడు. పెద్ద రెడ్డి చెప్పాడు. ఈ నెల కాదు. నా పరువు ఎందుకురా తీస్తావు? నా పరువు ఎందుకు తీస్తావు? 10,000 రూపాయలకి ప్రపంచాన్ని చూపిస్తావా? అరే మేము అంతా పిల్లలా కనపడ్డా. నా తప్పే ఉందయ్యా. డైలాగ్ చెప్పండి మీరు. అప్పటికప్పుడు స్కిట్ చేయమన్నారు, ఇది చేశాను నన్ను కొడతారా? స్కిట్ చేయబట్టే ఒకే చోటి నీకు ఇది కాదురా, ఇదే లాస్ట్ స్కిట్. వద్దురా, మళ్ళీ ఇంకో skit కొట్టాలి. ఇంకో skit కొట్టాలి. సార్ నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగా చేసావు ఆర్పి. ఆర్పి లీడర్షిప్ లో ప్రపంచాన్ని చాలా ఈజీ చూపించాడు. నాకు నచ్చింది, బాగుంది, గుడ్. రోజా గారు బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. 10,000లో ఇంత బాగా చూపించేలా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. కంటి పాప కసిరిందా ఏ నిజము చూడనని. నీ చివరి కోరిక ఏంటో చెప్పు. నాగబాబు గారితో ఒక మాట్లాడాలి, అదే నా చివరి కోరిక. నాగబాబు గారి ఫోన్ స్విచ్ ఆఫ్. పోనీ రోజా మేడంతో మాట్లాడతావా? వద్దు వద్దు. ఎందుకు? గడప గడపకెళ్ళి పడుకున్న మహిళల్ని ఉద్యమానికి ఉచ్చుకొల్పి నాకు ఉరిదాకా తెచ్చిందే ఆవిడ. నాకు ఊరేయడానికి కారణం నీకు తెలియదట్రా, ఎప్పుడు మా మీద స్కిట్లు, మా మీద పంచులు, మా మీద డైలాగులు. నవ్వించడం తప్ప? నవ్వించడం తప్పు కాదురా, మమ్మల్ని నవ్వులు పాలు చేయడం తప్పు. అసలు ఈ డిస్కషన్ ఎందుకు? తొందరగా చంపేయండి చంపేయండి. ఏంట్రా ఈ డాన్స్ ఏంటి? ఆనందం ఏంటి? నేను ఒక అమ్మాయికి నచ్చానంట, నన్ను పెళ్లి చేసుకుంటానంటుంది. దీనికి డాన్స్ ఏంట్రా? గట్టి అవ్వాలి కదా, జోక్ చెప్పడం అవ్వాలి కదా. మరి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నిజంగా అమ్మాయికి నేను నచ్చానంట, నన్ను తప్ప వేరే పెళ్లి చేసుకుంటాను. చచ్చిపోతా ఉంటుంది నాకు.
నీకు తెలుసా? తెలుసు. పూర్తిగా తెలుసా? తెలుసు. నేను మందు తాగుతాను తెలుసు, అమ్మలో తిరుగుతాను తెలుసు, సిగరెట్లు తాగుతాను తెలుసు, పబ్బులకి వెళ్తాను తెలుసు. ఇన్ని తెలిసి ఎలా ఒప్పుకుందిరా? ఆ అమ్మాయికి 4 అన్ని అలవాట్లు ఉన్నాయంట.